హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. యాక్చువల్లీ నేను ఒక చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏందంటే ఇది చాలా మందికి 99.99% మెంబర్స్‌కి ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలీదనమాట. సో, అట్లాంటి న్యూస్ ఒకటి నేను కవర్ చేస్తున్నా ఈరోజు. ఏంటంటే చూడండి, ప్రముఖ యూట్యూబర్ గూడా ఈ విషయం చెప్పిండు ఇంతకుముందు. ప్రపంచ యాత్రికుడు అని అనబడే అన్వేషణ గూడా ఈ విషయం చెప్పిండు. సో, అతని కాంటెక్స్ట్ నేను నా తరపు నుంచి షేర్ చేస్తున్నా. ఏంటంటే ఇప్పుడు చాలామంది యూత్ లైక్ ఆన్లైన్లో చూసి, లైక్ ఆన్లైన్ యాడ్స్ చూసి బాలీవుడ్, హాలీవుడ్ హీరోస్, స్పోర్ట్ పర్సన్స్ వాళ్ళందరూ యాడ్స్ చేసి ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్స్ని ఫోన్లో అప్లోడ్ చేసుకొని వాళ్ళు బెట్టింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే, ఇంతవరకు ఓకే. సో అది వాళ్ళ పర్సనల్ లైఫ్ని, వాళ్ళ మెంటల్ లైఫ్ని అండ్ అది చాలా డిస్ట్రాయ్ చేస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే దీని ద్వారా ఏమవుతుందంటే ఇట్లాంటివి చేయకండి, ఇట్లాంటివి అస్సలు చేయకండి. సో ఈ మనీ ఏదైతే మనం బెట్టింగ్లో పెడుతున్నామో, లైక్ చాలామంది యూత్ బెట్టింగ్లో పెడుతున్నారో, ఈ మనీ అంతా టెర్రరిస్ట్ వాళ్ళకి ఫండ్ లాగా వెళ్ళిపోతుంది. ఎట్లా అంటే మీకు ప్రతి ఒక్క యాప్, బెట్టింగ్ యాప్ ముస్లిం కంట్రీస్లో, లైక్ ఇప్పుడు పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో అండ్ అరబిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ అరబిక్ కంట్రీస్తో లింక్ అయిన యాప్సే ఉన్నాయి. సో మీరు చెక్ చేయండి. సో ఈ ఫండ్ అంతా వాళ్ళకి వెళ్తుంది, చాలా పెద్ద మోతాదున వాళ్ళకి వెళ్తుంది. సో వాళ్ళు ఆ ఫండ్ని యూజ్ చేసుకొని వీళ్ళు టెర్రరిస్ట్ క్యాంప్స్కి వెపన్స్ సప్లై చేయడానికి, బాంబులు తయారు చేయడానికి మన మనీయే వాళ్ళకి ఇండైరెక్ట్గా వెళ్తుంది. సో ఇది అఫీషియల్ యాప్ ఉండదు మనకి. లైక్ ప్లే స్టోర్లో మనం ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకోలేము, మనం గూగుల్లో ఒక లింక్ ద్వారా యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నాం. సో దయచేసి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. సో మీరందరూ ఇది దృష్టిలో పెట్టుకోండి, బెట్టింగ్కి దూరంగా ఉండండి. మన మనీ, మన లైఫ్ స్పాయిల్ చేసేది ఒక ఫస్ట్ స్టెప్ అయితే, సెకండ్ స్టెప్ మన దేశ సమగ్రతను ఇది చాలా దెబ్బతీస్తుంది. సో ప్రతి ఒక్క టెర్రరిస్ట్కి ఫండ్ వెళ్తుంది దీని ద్వారానే. సో జాగ్రత్తగా గమనించండి, మీరు స్టడీ చేయండి, దీనిపైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ మరెన్నో నేను ఇస్తూ ఉంటాను, అన్వేషించండి మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సైనింగ్ ఆఫ్.